పాకిస్తాన్ వాడు ముడ్డి మీద అంటే ఆడపోయి బాంబులు అయ్యావు గానీ ట్యూబ్లు ఇంటి వచ్చి బీజేపీ కార్పెట్ బాంబింగ్ చేస్తారని. ముడ్డి మీద దండడం కాదన్నా, 2004 నుంచి 2014 వరకు మన పాకిస్తాన్ టెర్రరిస్టులు మన భారతదేశంలోకి దూరి నడ్డిరగొట్టినా సరే కొబ్బరి నూనె రాసుకొని పండుకుంది మన కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నా. 2005లో ఢిల్లీ బ్లాస్టింగ్స్, 2006 మార్చిలో వారణాసి బ్లాస్టింగ్స్, అదే 2006 జూలైలో ముంబై ట్రైన్ బ్లాస్టింగ్స్, 2007 ఫిబ్రవరిలో సంజోతా ఎక్స్ప్రెస్ బ్లాస్టింగ్స్, 3 నెలల గ్యాప్ ఇచ్చి అదే 2007 మేలో మక్కా మస్జిద్ బ్లాస్టింగ్స్, మరో 3 నెలల గ్యాప్ ఇచ్చి అదే 2007లో ఆగస్టులో గోకుల్చాట్ లుంబిని పార్క్ బ్లాస్టింగ్స్, 2008 అయితే పిక్స్, 2008 మే జైపూర్ బ్లాస్టింగ్స్, 2008 జూలై 25న బెంగళూరు బ్లాస్టింగ్స్, అదే 2008 జూలై 26న ఒక్కరోజు గ్యాప్ ఇచ్చి అహ్మదాబాద్ బ్లాస్టింగ్స్, 2008 సెప్టెంబర్లో ఢిల్లీ బ్లాస్టింగ్స్ అండ్ 2008 నవంబర్లో ముంబై అటాక్స్, ద సో కాల్డ్ ఫేమస్ 26/11 ముంబై అటాక్స్. 2010 పూణే జర్మన్ బేకరీ బ్లాస్ట్, 2011 ముంబై ట్రిపుల్ బ్లాస్ట్, 2013 ఫిబ్రవరిలో హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్, ఒక 3 నెలల గ్యాప్ ఇచ్చి అదే 2013 మేలో ద ధర్బా వ్యాలీ ఇన్సిడెంట్ అండ్ 2014 బెంగళూరు చర్చ్ స్ట్రీట్ బ్లాస్ట్. ఇట్లా ఇన్నిసార్లు మన పాకిస్తాన్ టెర్రరిస్టులు మన దేశంలోకి దూరి లక్షల మందిని చంపుతున్నా సరే ఒక్కసారి కూడా రిటాలియేట్ కాదు మన కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నా. ఒకవేళ ఇదేంద్రభాయ్ అని పాకిస్తాన్ మీద ఏదైనా యాక్షన్ తీసుకుంటే మన దేశంలోని ఒక వర్గపు ఓట్ బ్యాంక్ మనకు ఓట్లు వేయదేమో అన్న భయం అన్న మనకి. అన్న ముందు నీకు ఈ స్క్రిప్ట్ రాసేటోని ముడ్డి మీద దాన్ని ఆడు రాంగ్గా రాసిచ్చే స్టేట్మెంట్స్ నువ్వు చాలా కాన్ఫిడెంట్గా చెప్పేస్తున్నావు. ఫైనల్గా మీరు చేసిన స్టేట్మెంట్ భారతదేశ సమగ్రతను అవమానపరుస్తున్నాయి. మీరు చేసిన స్టేట్మెంట్స్ ఇండియన్ ఇంటిగ్రిటీని, ఇండియన్ ఆర్మీని ఇన్సల్ట్ చేస్తున్నాయి. అన్న మీరు భారతదేశంలోని ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, భారతదేశంలోని ఒక రాష్ట్రాన్ని మీరు రిప్రజెంట్ చేస్తున్నారు. ఇకపైన మీరు చేసే స్టేట్మెంట్స్ ఏవైనా సరే అవివేకం, ఆవేశంతో కాకుండా ఆలోచనతో చేస్తారని నమ్ముతున్నాను. మీ మీద నాకు ఎటువంటి వ్యక్తిగత కక్ష లేదు, నా దేశం మీద భక్తి తప్ప. జై హింద్.